నా పాపాలు కడగండి అయ్యా, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, బాగు చేయండి, నన్ను స్వస్థపరచండి అయ్యా, ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా అని అక్కడ ప్రమాణం చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు కనికరం గల దేవుడు కనికరించి స్వస్థపరుస్తారు. స్వస్థపరిచిన వెంటనే కొన్ని దినములు కాగానే మరలా మురికి జీవితంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, అమ్మా నీ పాపములను నేను క్షమించున్నాను, ఇక ఎన్నడూ పాపము చెయ్యకు. అర్థం ఏంటంటే, ఒకసారి పాపము క్షమించబడ్డాక మరలా పాపము చెయ్యదు. పాపము చేస్తే ఏమైందంటే మునపటి దానికంటే రెట్టింపు శిక్ష నీ మీదికి వస్తుంది. హల్లెలూయా. ఒకసారి నువ్వు పాపాలు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపం పొందినాక, నువ్వు స్వస్థతను మేలు పొందినాక నువ్వు మరలా పాపము చేయదు. పాపము మరలా నువ్వు చేసావా, రెండింతల ఉగ్రత దేవుడు నీ మీదికి రప్పిస్తాడు. రెండింతల నష్టం కలుగుతుంది. ఎవరైతే పాపం నుంచి దేవుని మోసము చేసి మరలా ఆ మురికి జీవితంలోకి వెళ్ళిపోతున్నారో రెండింతలుగా దేవుడు నీకు దండన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి మోసము చేయొచ్చును కానీ యేసు క్రీస్తు ప్రభువును నువ్వు మోసము చేయలేవు. ఆమేన్.